అందరి తరపున హరే కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే మినీ వ్లాగ్. పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఖచ్చితంగా స్నాక్స్ రెడీ చేసి పెట్టాలండి. నేనైతే ఈరోజు ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇంకా ఫ్రూట్స్ అయితే తింటారులే అనేసి అనుకున్నాను అనమాట. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు ఫ్రూట్స్ వద్దు, మేము తినము, మాకు స్నాక్సే కావాలన్నారు. ఏం చేయమంటారా, ఏదైనా స్వీట్ చేయమంటారంటే ఎప్పుడు స్వీటేనా, గులాబ్ జామ్ చేస్తావు, లేకుంటే డబల్ కా మీఠా చేస్తావు, ఎక్కువ స్వీట్ చేస్తావు, సేమియా చేస్తావు, మాకు ఏదైనా స్పైసీగా తినాలమ్మా అనేసి అడిగారనమాట. ఇంకా నేనైతే ఆనియన్ పకోడీ చేద్దామనేసి రెడీ చేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. నేను కటింగ్ బోర్డ్ తీసుకోలేదండి, ఏమీ అనుకోవద్దు, ఇది అయితే కిచెన్ బండే కదా, శుభ్రంగానే ఉంటుందనేసి నేను అక్కడైతే కొత్తిమీర కరివేపాకు అయితే నేను కట్ చేసుకున్నాను. ప్రాసెస్ అంతా ఎవరికైనా తెలిసిందే కదండి. ఇంకా సాల్టు, పసుపు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కారము, ఇంకా ఇవన్నీ వేసేసుకొని కొంచెం వంట సోడా వేసేసుకొని, మళ్ళీ వాళ్ళు స్పైసీగా కావాలి కదా అనేసి అన్నారు కాబట్టి ఇంకా కొంచెం అయితే కారం పొడి వేసుకున్నాను, స్పైసీగా చేద్దామనేసి. ఇంకా జీలకర్ర అయితే వేసేసుకొని మొత్తం ప్రాసెస్ అంతా అయితే ఇలా కలుపుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా మామూలుగా అయితే నాకైతే గ్యాస్ ట్రబుల్ ఉందండి. చాలా మందికి శనగపిండి ఐటెం తిన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. కానీ నేనైతే నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువ తిన్నానండి. మేమైతే ఇలాంటి స్నాక్సే ఎక్కువ చేసుకొని తింటామన్నమాట. నేనైతే గ్యాస్ ట్రబుల్ ఉన్నా సరే నాకు ఆనియన్ పకోడీ అంటే చాలా ఇష్టం అనమాట. ఏవైనా స్వీట్ అయితే నేను తక్కువ తింటాను, ఇలా హాట్ అయితేనే ఏదైనా కారం కారంగా ఉండే ఐటమ్సే ఎక్కువ తింటాను అనమాట. నాకైతే ఏవైనా కొన్ని ఐటమ్స్ తినేటప్పుడు ఎంత గ్యాస్ ట్రబుల్ ఉన్నా సరే అండి, గరికపాటి గారు అయితే గుర్తొస్తారనమాట. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినాలి, ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోవాలి కదా అనేసి అంటూ ఉంటారు కదా, అంతే అండి. ఇంకా అందుకనేసి ఇంకా నేను ఏదైనా తీసుకుంటాను, నాన్ వెజ్ తప్ప ఏ ఐటమ్ అయినా తీసుకుంటానండి. వెజ్లో ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను, ఫ్రై అయితే చేసుకొని మొత్తం ప్లేట్లోకి అయితే సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకుని, అయినా ఇవి కూడా పెద్దగా తినరండి స్నాక్స్ పిల్లలు. ఇంకా బయట నుంచి తెచ్చిన ఐటమ్సే ఎక్కువ, ఇవి లేసులు అంటే ఆనియన్ పొటాటో లేసులు ఇవన్నీ అయితే తింటారనమాట. ఏమో అడిగారు కదా అనేసి ట్రై చేస్తున్నాను అనమాట. మాకైతే కరివేపాకు చెట్టు ఉందండి. చాలామంది హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది అనేసి కరివేపాకు చాలామంది తీసుకెళ్ళిపోతూ ఉంటారు. నేనైతే చూద్దాము, ఇలా 4-5 ఆకులైనా తిందాము అనేసి పకోడీలతో పాటు ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇలా తింటున్నాను అనమాట. పకోడీలు ఎందుకు బాగుంటావండి, చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే కరివేపాకు చూద్దాం, టేస్ట్ చేద్దామనేసి. నేనైతే కర్రీస్లో ఎవరైనా పడేస్తారు కదా, బాగున్నాయి కరివేపాకులు పకోడీతో పాటు తింటూ ఉంటే. ఓకే అండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.